మానసాదేవి గత సంవత్సర కాలం నుండి ఎక్కువగా వినిపించిన గుడి పేరు అయితే మానసాదేవి టెంపుల్. చాలా రోజుల నుండి మేం వెళ్ళాలనుకుంటున్న గుడికి అయితే ఈ వసంత పంచమి రోజు అయితే కుదిరింది. ఇక్కడైతే గుడి లోపలికి వెళ్లే ముందు కాళ్ళను పసుపు పారాణితో అలంకరించుకొని అయితే గుడి లోపలికి ఎందుకంటే మన కాళ్ళు భూమిని తాకుతాయి కాబట్టి వాటిని పసుపుతో పవిత్రం చేసి ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా పసుపు పారాణి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని నమ్మకం. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఆలయంలోకి అడుగు పెట్టే ముందు మన మనసుని ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడుతుంది. మానసాదేవి శక్తి స్వరూపిణి, శక్తిని సూచిస్తుంది కాబట్టి భక్తులు తన శక్తితో ఏకమవడానికి పసుపునైతే రాసుకుంటారంట. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పి ఇక మా పసుపు పారాణి అలంకరణ అయిపోయిన తర్వాత గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత వసంత పంచమి కాబట్టి అన్ని దేవుళ్ళకైతే పుస్తకాలు పెన్నులతో అయితే పూజ చేశారు. ఇక మా దర్శనం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు పార్ట్ 2.